హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై బాలయ్య, అఖండ తాండవం బ్లాక్ బాస్టర్, జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అఖండ తాండవం నిర్మాతలు అసలు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారంగా చూస్తే ఇది 90 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు ఇక్కడ అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కొందరు క్రిటిక్స్ ఏం చేస్తున్నారు, దీనిపైన చర్చించి ఇది 80 కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు, ఇది క్రిటిక్స్ దీని మీద ఒక అంచనాకు వచ్చారు. కానీ ఇందులో దాయడం వల్ల ప్రొడ్యూసర్లకు ఏమి లాభం? ఒక మంచి సినిమాకు, మంచి కలెక్షన్లకు ఇప్పుడు దాబెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు అందరు రాని కలెక్షన్లకు కూడా ఫేక్ కలెక్షన్లు వేసుకొని, ఫేక్ పోస్టర్లు వేసుకొని వాళ్ళ సినిమాకు బిల్డప్ ఇస్తుంటారు. అలాంటిది ఈ ప్రొడ్యూసర్లకు ఏమైంది? మొన్న అయిన లెక్కల్లో ఏమన్నా అటు ఇటు అయిందా? ఆ పంచాయతీలో ఏమైంది అనేది లొసుకులు ఉన్నాయి. మొత్తం మీద అయితే లెక్కల్లో లొసుకులు ఉన్నాయి. అసలు లెక్కలు బయటకు చెప్పడం లేదు. వాస్తవానికి ఇది 80 కోట్ల పైగానే వసూళ్ళు వచ్చినాయని క్రిటిక్స్, ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అసలు మొన్న జరిగిన ఇష్యూలో, సినిమా ఆగిపోయిన ఇష్యూలో ఎర్రస్ వాళ్ళకు వీళ్ళకి జరిగిన పంచాయతీలో ఏదో లొసుకులు ఉన్నాయి. ఆ లొసుకుల వల్ల వీళ్ళు బయటపడడం లేదని ఇటు ట్రేడ్లో, ఇటు క్రిటిక్స్లో కొన్ని ముచ్చట్లు నడుస్తున్నాయి. అసలు ముచ్చట అయితే బయటకు రావడం లేదు. అసలు అయితే 80 కోట్ల పైనే గ్రాస్ వసూలు సాధించిందని లెక్కలు ఉన్నాయి అఖండ తాండవం. దీన్ని దాపెట్టేయడంలో ప్రొడ్యూసర్లు ఎందుకు పెడుతున్నారు అనేది బయటపడడం లేదు. భయపడియా, లేకుంటే అక్కడ ఏమన్నా వేరే కమిట్మెంట్ అయ్యారా? ఆ ప్రొడ్యూసర్లతో, పాత ప్రొడ్యూసర్లతో ఏమైనా కమిట్మెంట్ ఉందా? దీనిపైన లాభాలపైన ఏమైనా కమిట్మెంట్ ఉందా? ఈ లాభాలు దీనిపైన వచ్చే కలెక్షన్ల పైన ఏమన్నా కిరికిరి ఉంది మొత్తం మీద అయితే. ఎందుకంటే 80 కోట్ల పైగానే ఉంది. దీనిపైన ఏదో జరుగుతుంది. మొత్తం లొసుకుల్లో ప్రొడ్యూసర్లు ఉన్నారని తెలుస్తుంది. అందుకే అసలు కలెక్షన్లు వేసుకోవడం లేదని క్రిటిక్స్, ఇటు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, రేపు ఇవాళ కలెక్షన్లు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. దీనిపైన కలెక్టర్ క్లారిటీగా అయితే లెక్కలు బయట పెట్టడం లేదు. ఇది ప్రొడ్యూసర్ల వద్ద ఏదో ఉంది, మొత్తం లొసుకులు ఉన్నాయి ప్రొడ్యూసర్ల వద్ద. ఆ లొసుకులు అనేది బయటపడడం లేదు. అసలు పోస్టర్ మాత్రం వేస్తలేరు. ఇప్పుడు మంచి టాక్ వచ్చిన సినిమాకు ఎలా పబ్లిసిటీ చేయాలో ఇటు ప్రొడ్యూసర్లు మాత్రం వెనకంజలోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫెయిల్ అయిన సినిమాలకు కూడా మంచి పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు 80 కోట్లు 90 కోట్లు వసూలైన సినిమాలకు కూడా 100 కోట్ల పోస్టర్ వేసుకొని, ఫేక్ పోస్టర్లు వేసుకున్న పాపగాలు ఉన్నారు. అసలు 80 కోట్లు వచ్చిన కలెక్షన్లకు కూడా దాబెట్టుకొని ఇక్కడ 59 కోట్లు గ్రాస్ వసూలు సాధించాలని వేసుకోవడం ఏంటి? ఇక్కడ ట్రేడ్ పండితులు, ఇప్పుడు ఈ క్రిటిక్స్ మొత్తం దీనిపైనే చర్చిస్తున్నారు. ఇది అసలు లొసుకులు ఎక్కడున్నాయి? ప్రొడ్యూసర్లకు మాత్రం ఏదో ఉంది మొత్తం మీద. అసలు లెక్కలు అయితే బయటికి రావడం లేదు. అసలు లెక్కలు ఈ రోజన్నా కరెక్ట్ వేస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే నిన్న వేసింది మాత్రం 80 కోట్లకు వాళ్ళు 59 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు సాధించిందని వేశారు. ఇది మాత్రం రాంగే అంటున్నారు. సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు ఒక్కొక్కరు అయితే, క్రిటిక్స్, ఇటు ట్రేడ్ పండితులు. అసలు లెక్కలు ఏందనేది బయటపడాలి. వాస్తవానికి రాంగ్ లైన్లో ఇది తెలుస్తుంది. మొత్తం సినిమా కంప్లీట్ అయ్యాక, రన్ కంప్లీట్ అయ్యాక దీని లెక్కలు ఏందనేది తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాం.